ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మార్నింగ్ లేచావా? ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ను ధ్యానించావా? మనము ఉదయంలోనే లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ను ధ్యానించాలి. ఆ తర్వాతే మన పనులు మనం చేసుకోవాలి. అంతేగాని ప్రార్థన పక్కన పెట్టేసి బైబిల్ను పక్కన పెట్టేసి మన సొంత పనులు మనం చేసుకోవడానికి వీలు లేదు. మనము ప్రతిరోజు మొదటి గడియ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాతే మన పనులు మనము చేసుకొనవచ్చును. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వాగ్దానం విన్నారు కదా. ఈ మాటలు పౌలు పలుకుచున్నాడు. కృత నిబంధనలో పౌలు భక్తుడు ఎన్నో పత్రికలు రాయడం జరిగింది. అందులో గలతీయులకు రాసిన పత్రిక ఒకటి. అందులో పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు గారు స్పష్టంగా గలతీయులకు రాసిన పత్రికలో రాశారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే పౌలు భక్తుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుని బిడ్డలమైన మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. మనము జీవించుచున్న జీవితం మనది కాదు, క్రీస్తే మనలో జీవించే విధంగా చూసుకోవాలి. ఇకను జీవించబడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం చెప్పగలిగితే పరలోక రాజ్యంలో యేసయ్య ఎంతగానో సంతోషిస్తాడు. మనం ఈ లోకానుసారంగా కానీ మన చిత్తానుసారంగా కానీ మనం జీవించడానికి వీలు లేదు. ప్రభు బిడ్డలుగా జీవిస్తున్న మనము క్రీస్తే మనలో జీవించే విధంగా చూసుకోవాలి. పౌలు భక్తుడు ఒకప్పుడు సౌలుగా జీవిస్తున్న కాలంలో జీవం కలిగిన దేవుని బిడ్డలను ఎంతగానో శ్రమ పెట్టాడు, ఎంతగానో హింస పెట్టాడు, కొంతమందిని చంపాడు కూడా. అలా జీవిస్తున్నటువంటి సౌలును దేవుడు ఒకానొక రోజు దర్శించాడు. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు అని సౌలుతో యేసయ్య మాట్లాడినప్పుడు సౌలు మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు సౌలు యేసయ్యను చూచి, తండ్రి నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు హింసించుచున్న నజరేయుడైనటువంటి యేసును అని ప్రభువు సెలవిస్తాడు. యేసయ్య సౌలును పౌలుగా మార్చేస్తాడు. అప్పటి నుండి పౌలు దేవుని రాజ్య సువార్త చేస్తాడు. పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించి దేవుని రాజ్య సువార్త ఇశ్రాయేల్ ప్రజలందరికీ ప్రకటిస్తాడు. ఈ విధంగా పౌలు అనేక ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తాడు. అనేక పత్రికలు రాసి 7 సంఘాలకు పంపిస్తాడు. అలా రాసినటువంటి పత్రికలలో గలతీయులకు రాసిన పత్రిక ఒకటి. అందులో పౌలు చెప్పినటువంటి మాటలే ఇవి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని స్పష్టంగా పలకడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎలా జీవిస్తున్నావు? క్రీస్తుకు వేరై జీవిస్తున్నావా? లోకంతో కలిసిపోయి జీవిస్తున్నావా? అయితే ఈరోజు ఆయన వైపు తిరుగుము. నువ్వు కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటే క్రీస్తు నీ యందు జీవిస్తాడు. కాబట్టి మనం జీవించినంత కాలము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. క్రీస్తు మన ఎడల జీవించి ఉండాలి. అంతేకాని లోకంతో కలిసి జీవించకూడదు. క్రీస్తును మనం ఆధారం చేసుకొని జీవించాలి. క్రీస్తు యందే మనం జీవించాలి. ఆయనే మనకు ఆధారము, ఆయనే మనకు జీవనాధారం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అని పౌలు సెలవిస్తున్నాడు. పౌలు ఎలాగో క్రీస్తును పోలి నడుచుకున్నాడో మనం కూడా పౌలును పోలి నడుచుకోవాలని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో పౌలు ఏ విధంగా జీవించాడో, ఆయన ఈ భూమి మీద ఏ విధంగా క్రీస్తును పోలి జీవించాడో మనం కూడా పౌలును పోలి జీవించాలని పౌలు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం జీవిస్తున్న జీవితం మనది కాదు, అది దేవునిది. కాబట్టి క్రీస్తు మన యందు జీవించే విధంగా, క్రీస్తు యందు మనము జీవించే విధంగా, క్రీస్తులో మనం నిలిచి ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆయన ఆధారం చేసుకొని మనం జీవించాలి, కానీ మనము ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు.
ఈ భూమి మీద మనం జీవించినంత కాలము జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పగలిగే విధంగా ఉండాలి. మనము ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉండాలి. మనకు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించి ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో మనం ముందుకు సాగిపోవాలి, కానీ వెనక్కి చూడకూడదు. పాపం వైపు కానీ లోకం వైపు కానీ చూడకూడదు. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినాడు. కుక్క తన వాంతికి వెనక్కి తిరిగినట్లు మనం వెనక్కి తిరగకూడదు. మనము ఆయన రక్తంలో కడగబడిన వారం గనక, మనము పరిశుద్ధులము, నీతిమంతులుగా తీర్చబడ్డాం గనక మనము ముందుకే సాగిపోవాలి, కానీ వెనక్కి చూడడానికి వీలు లేదు. ఇప్పటివరకు మీరు ఎలా జీవించారో తెలియదు, కానీ ఇక మీదట ఆయన ఆధారం చేసుకొని జీవించాలని మనస్ఫూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజు నాయన మీరు వాగ్దానంతో నాయన మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. పౌలు వల్లే తండ్రి మేము కూడా జీవించలాగిన సాయం చేయండి. క్రీస్తే మా యందు జీవించుచున్నాడని మేము కూడా గర్వంగా చెప్పే విధంగా సాయం చేయండి. నీతో పాటు నాయన మేము సిలువ వేయబడుటకు సాయం చేయండి. ఇక నువ్వు జీవించేవాడును నేను కాను, ప్రభువైన యేసుక్రీస్తే మా యందు జీవించుచున్నాడని మేము చెప్పుటకు సాయం చేయండి. పౌలు ప్రభువా నిన్ను పోలి నడుచుకున్నట్లు మేము కూడా పౌలును పోలి నడుచుకుంటకు సాయం చేయండి. పౌలు వాళ్ళే మేము జీవించటకు సాయం చేయండి. ఇంకెందరైతే నాయన పాపంలో జీవిస్తున్నారో వారందరినీ నాయన మీరు దర్శించండి, కనికరించండి. వారు కూడా నాయన నీ వైపు తిరుగుటకు సాయం చేయండి. నీతో పాటు సిలువ వేయబడుటకు సాయం చేయండి. నిన్ను ఆధారం చేసుకొని జీవించటకు సాయం చేయండి. క్రీస్తే మా యందు జీవించుచున్నాడు అని సాక్ష్యం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు జీవించటకు సాయం చేయండి. ఈ లోకంలో నాయన మేము కొద్ది కాలమే జీవిస్తాం నాయన, కానీ నీతో పాటు యుగయుగములు జీవిస్తాము. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకందరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్య కనికరం గల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ లోకంలో నాయన జీవించినంత కాలం నీకు సాక్షులుగా మేము జీవించటకు, నీ చిత్త ప్రకారం మేము జీవించటకు, నీకు లోబడి జీవించటకు సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ శ్రేష్టమైన వాగ్దానము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వాగ్దానంతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.